ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా అనేది అత్యంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. దీంతో నెక్స్ట్ జన్వాడ ఫామ్ హౌసేనా అన్న చర్చ మొదలైంది. ఈ మేరకు శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలోని ఉన్న ఈ ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులు ఇంటర్నల్ గా దీనికి సంబంధించి పలు కీలక అంశాలను సేకరించారని టాకు. వాస్తవానికి దీన్ని గతంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ యజమాని ఎన్ఎస్ఎల్ఆర్ ప్రసాద్ రాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని టాకు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్ కు ఇంటి నెంబర్ 4-5 కేటాయించి అసెస్మెంట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో G+1 స్ట్రక్చర్ లో ఉన్న ఈ ఫామ్ హౌస్ విస్తీర్ణం 362 గజాలని పంచాయతీ అధికారులు లెక్కలు వేసి ఏటా 11,000 రూపాయల పన్ను చెల్లించాలని సదరు అసెస్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారంట. దీంతో నిర్వాహకులు ఏటా ఇంటి పన్ను చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ఇది 111 జీవో పరిధిలో ఉందనే విషయాన్ని ఇటీవల హైడ్రా కమిషనర్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారని, కీలక సమాచారం సేకరించారని, ఈ ఫామ్ హౌస్ నాలా బఫర్ జోన్లోకి వస్తుందా లేదా అనేది నిర్ధారించుకున్న తరువాత ఈ వివరాలను కలెక్టర్కు అందజేస్తారని తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై ఎలాంటి నివేదిక రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.